అసలు కాశీలో వారాహి అమ్మవారు ఎలా నివసిస్తున్నారు? అసలు అక్కడకు వారాహి అమ్మవారు ఎలా వచ్చారు? ఈ పురాణ గాథను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథను తెలుసుకునేటప్పుడు ముందుగా కాశీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సృష్టికి ముందున్న కాశీ. అప్పుడు సృష్టి లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, పంచభూతాలు కూడా ఇంకా ఈ ఉనికిలోకి రాలేదు. కానీ ఒక స్థలం మాత్రం ఉంది, అదే కాశీ. స్కంద పురాణం ప్రకారం కాశీని అవిముక్త క్షేత్రంగా వర్ణిస్తారు. అంటే శివుడు ఎప్పటికీ విడిచిపెట్టని క్షేత్రం అని. ఇది కాశీ మహిమను తెలియజేసే ఆధ్యాత్మిక భావన. సృష్టి ప్రారంభమైనప్పుడు జీవులు జననం మరణం అనే చక్రంలో చిక్కుకుంటారని శివుడు గ్రహించాడు. అందుకే మోక్షం పొందడానికి ఒక దివ్య క్షేత్రాన్ని ఏర్పరచాలని సంకల్పించాడు. ఆ దివ్య క్షేత్రమే నేటి కాశీ. భగీరథుని తపస్సు తర్వాత గంగాదేవి భూమికి అవతరించింది. శివుడు తన జటాజూటంలో గంగను ధరించి తరువాత భూమిపై ప్రవహించేలా చేశాడు. కాశీ గంగా తీరాన ఉండడంతో ఈ నగర పవిత్రత మరింత పెరిగిందని పురాణ సాంప్రదాయం చెబుతుంది. కాశీకి క్షేత్రపాలకుడిగా కాలభైరవుణ్ణి నియమింపబడ్డారు. ఆయన కాశీ ధర్మాన్ని కాపాడే అధిపతిగా ఆరాధింపబడతాడు. దివోదాస మహారాజు కథ స్కంద పురాణంలో కాశీఖండంలో ప్రముఖంగా వస్తుంది. ఈ కథ తర్వాతే శివుడు తిరిగి కాశీకి రావడం, అనేక దేవతలు కాశీలో స్థిరపడడం వంటి సంఘటనకు నేపథ్యంగా నిలుస్తుంది. సత్యయుగంలో ధర్మం క్షీణిస్తున్న సమయంలో ప్రజలను ధర్మ మార్గంలో నడిపించగల రాజు అవసరమని దేవతలు భావించారు. బ్రహ్మదేవుడు మహాతపస్సు చేసిన దివోదాసుడిని కాశీకి రాజుగా నియమించాడని కాశీఖండంలో వర్ణింపబడింది. దివోదాసుడు సత్యవంతుడు, దానశీలుడు, ధర్మపరుడు, ప్రజలను తన కుటుంబంలా చూసుకునే రాజు. దివోదాసుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలా కోరాడని ఒక కథనం చెబుతుంది. ప్రజలు తమ కర్మలను తామే ఆచరించి ధర్మాన్ని పాటించాలి. దేవతల ప్రత్యక్ష జోక్యం లేకుండా ఒక ఆదర్శ రాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నాను అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ కోరికను అంగీకరించాడు. దీని ఫలితంగా దేవతలు కొంతకాలం కాశీని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇది శివుడు కాశీకి దూరంగా ఉన్న కాలానికి కారణమైంది. దివోదాసుని పాలనలో దొంగతనాలు లేవు, అబద్ధాలు లేవు. ప్రజలు ధర్మాన్ని పాటించేవారు. యజ్ఞాలు, దానాలు, వేదాధ్యయనం విస్తరించాయి. కాశీ భూమిపై అత్యంత ధర్మమయమైన రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. కాశీ శివునికి అత్యంత ప్రియమైన క్షేత్రం. అయితే దివోదాసుని వరం కారణంగా ఆయన వెంటనే తిరిగి రాలేకపోయాడు. అందుకే శివుడు ముందుగా తన గణాలను, తర్వాత ఇతర దేవతలను, చివరికి 64 యోగినీలను కాశీకి పంపినట్లు కాశీఖండంలో వివిధ సందర్భాలలో కథనం కొనసాగుతూ ఉంది. వారు కాశీ మహిమకు ఆకర్షితులై అక్కడే స్థిరపడినట్లు స్థానిక సాంప్రదాయం కూడా చెబుతుంది. చివరికి దివోదాసుడికి ఈ లోక వైభవం శాశ్వతం కాదని జ్ఞానం కలిగింది. అతను రాజ్యాన్ని విడిచి శివభక్తిలో లీనమయ్యాడు. దివోదాసుడు కాశీని విడిచిన తర్వాత శివుడు తిరిగి విశ్వనాథునిగా కాశీలో స్థిరపడ్డాడని కాశీఖండం వివరిస్తుంది. పురాణంలోని దివోదాస మహారాజు కథకు కాశీ స్థానిక శక్తి సాంప్రదాయంలో చెప్పబడే వారాహి అమ్మవారి మహిమను కలిపి ఈరోజు ఈ కథను మీకు చెబుతాను. త్రిలోకాలకు అధిపతి అయిన పరమశివుడు అత్యంత ప్రియమైన క్షేత్రం కాశీ. కాశీ గురించి వినగానే విశ్వనాథుడు, గంగామాత, అన్నపూర్ణాదేవి గుర్తుకు వస్తారు. శివుడు ఎప్పుడు కాశీలోనే ఉంటాడని అంటారు. మరి దివోదాస మహారాజు కాలంలో శివుడు ఎందుకు కాశీని విడిచిపెట్టాడు? ఈ ప్రశ్నకు సమాధానమే దివోదాసుని కథ. శివుడు 64 యోగినీలను కాశీకి పంపించాడు. కాశీఖండం ప్రకారం దివోదాస మహారాజు ధర్మపాలన వల్ల దేవతలు కాశీలో నివసించలేని పరిస్థితి ఏర్పడింది. కానీ శివుడికి కాశీని విడిచిపెట్టి ఉండడం సాధ్యం కాలేదు. అందుకే శివుడు తన శక్తి స్వరూపాలైన 64 యోగినులను కాశీకి పంపాడు. వారిలో వారాహి, చాముండి, బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, ఇంద్రాణి మరియు ఇతర యోగినీలు కూడా ఉన్నారని శక్తి సాంప్రదాయం చెబుతుంది. స్కంద పురాణం వారాహి ఒక్కరే ఇలా వచ్చారు అనే ప్రత్యేక కథను చెప్పదు. కాశీ స్థానిక సాంప్రదాయం ప్రకారం శివుని ఆజ్ఞను స్వీకరించి 64 యోగినులతో పాటు వారాహి అమ్మవారు కూడా కాశీకి వచ్చారు. కాశీ చేరుకున్న తర్వాత అక్కడి ఆధ్యాత్మిక తేజస్సు, గంగామాత పవిత్రత, విశ్వనాథుని మహిమ చూసి ఆమె అక్కడే ఉండాలని సంకల్పించారు. ఆమె కాశీ రక్షణ బాధ్యతను స్వీకరించాలని భక్తుల విశ్వాసం. తరువాత భూగర్భ ఆలయంలో ఆమె ప్రతిష్ఠించబడతారని స్థానిక
కథనం చెబుతుంది. శివుడు ముందుగా యోగినీలను, గణాలను, ఇతర దేవతలను కాశీకి పంపించాడు. చివరికి శ్రీ గణేశుడు ఒక బ్రాహ్మణ జ్యోతిష్కుడి రూపంలో కాశీకి వెళ్ళి దివోదాస మహారాజుకు వైరాగ్యం కలిగిస్తాడు. ఆ తర్వాత విష్ణువు కూడా ఒక బ్రాహ్మణ రూపంలో దివోదాసునికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. దివోదాసుడు రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి శివభక్తిలో లీనమవుతాడు. అప్పుడు శివుడు ఆనందంతో కాశీకి తిరిగి వచ్చి శ్రీ కాశీ విశ్వనాథునిగా అక్కడ శాశ్వతంగా స్థిరపడ్డాడు. కాశీకి శివుడు తిరిగి వచ్చిన తరువాత కూడా వారాహి అమ్మవారు కాశీలోనే ఉండి క్షేత్ర రక్షక శక్తిగా ఆరాధింపబడుతుంది. అందుకే నేటికి ఆమె ఆలయం కాశీలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. వారాహి అమ్మవారు కేవలం యోగిని మాత్రమే కాదు. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఆమెను దండనాయకి అని పిలుస్తారు. అంటే దేవీ సేనకు సేనాధిపతి. పగటిపూట కాలభైరవుడు కాశీని రక్షిస్తాడు. రాత్రిపూట వారాహి అమ్మవారు ఈ నగరాన్ని సంరక్షిస్తారు. ఆ కారణంగానే ఆమెను కాశీ రాత్రి రక్షకురాలుగా భక్తులు ఆరాధిస్తారు. కాశీలోని వారాహి అమ్మవారి ఆలయం భూమికి దిగువన ఉంటుంది. దీనికి స్పష్టంగా పురాణాలలో కారణం లభించలేదు. అయితే స్థానికంగా 3 అభిప్రాయాలు ఉన్నాయి. అమ్మవారి ఉగ్రశక్తిని సూచించే ఆధ్యాత్మిక నిర్మాణం, రహస్య శక్తి ఉపాసన కోసం నిర్మించిన గర్భగుడి అని, చారిత్రక కల్లోలాల సమయంలో ఆలయాన్ని రక్షించడానికి ఏర్పడిన నిర్మాణమని చెప్తారు. ప్రస్తుతం ఆలయం తెల్లవారుజామున కొద్దిసేపు మాత్రమే తెరుస్తారు. రాత్రంతా వారాహి అమ్మవారు కాశీ నగరాన్ని సంరక్షించి ఉదయం ఆలయానికి తిరిగి వస్తారు. ఈ విశ్వాసం వల్లే ఉదయం మాత్రమే అమ్మవారి దర్శనం అనే ఆచారం ప్రసిద్ధి చెందింది. దివోదాస మహారాజుకు వైరాగ్యం కలిగిన తరువాత ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు పరమశివుడు తిరిగి కాశీకి వచ్చి శ్రీ కాశీ విశ్వనాథుడిగా శాశ్వతింపబడ్డాడు. వారాహి అమ్మవారు కూడా కాశీలోనే ఉండాలనుకుని శక్తి స్వరూపిణిగా, క్షేత్ర రక్షకురాలిగా ఆరాధింపబడుతున్నారు. కాశీ వారాహి అమ్మవారి ఆలయం శక్తి ఉపాసకులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. భూగర్భ గుడి కారణంగా ప్రత్యేకమైన ఆలయం ఉండడం వల్ల ఉదయం మాత్రమే దర్శనం కలిగే అరుదైన దేవాలయం. కాశీ శక్తి సాంప్రదాయానికి ఒక ముఖ్య కేంద్రంగా భావించబడుతుంది. కాశీ అమ్మవారు కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె శక్తి, ధైర్యం, రక్షణకు ప్రతీక. స్కంద పురాణంలో కాశీ మహిమ, శాక్త సాంప్రదాయం మరియు కాశీ స్థానిక విశ్వాసాలు కలిసి నేటి వారాహి అమ్మ మహిమను నిర్మించాయి. అందుకే నేటికి వేలాది మంది భక్తులు తెల్లవారుజామునే ఆమె దర్శనం కోసం కాశీ చేరుకుంటారు. కానీ చాలామందికి కాలభైరవుడికి లేదా వారాహి అమ్మవారికి మధ్య ఉన్న సంబంధం ఏంటా అని చాలా ఆలోచనలు ఉన్నాయి. పురాణాల్లో కాలభైరవుడు మరియు వారాహి భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు లేదా తల్లి కొడుకులనే సంబంధం ఎక్కడా చెప్పబడలేదు. వారిద్దరూ వేర్వేరు దైవస్వరూపాలు మాత్రమే. కాలభైరవుడు పరమశివుని ఉగ్రరూపం, కాశీ క్షేత్ర పాలకుడు. వారాహిమాత శ్రీ మహావిష్ణువు వారాహ అవతార శక్తి, సప్తమాతృకల్లో ఒకరు. శక్తి స్వరూపిణి అంటే రక్త సంబంధం కానీ కుటుంబ సంబంధం కానీ కాదు. కాలభైరవుడు కాశీకి ప్రధాన క్షేత్ర పాలకుడు. వారాహి అమ్మవారు కాశీని రాత్రి వేళల్లో సంరక్షించే శక్తిగా ఆరాధింపబడుతుంది. అంటే వారిద్దరూ కేవలం కాశీ సంరక్షణలో భాగస్వాములు మాత్రమే. శ్రీ విద్య ఉపాసనలో కాలభైరవుడు అంటే శివతత్వానికి ప్రతీక, వారాహిమాత అంటే దేవీ సేనాధిపతి అంటే శక్తితత్వానికి ప్రతీక. శివ శక్తి తత్వాలు పరస్పర సహకారంతో ధర్మాన్ని కాపాడతాయనే భావనలో వారిద్దరికీ ఇక్కడ ప్రాధాన్యత ఉంది. కాశీని కాపాడేది కేవలం గోడలు కాదు, దైవశక్తులు. ఆ దైవశక్తుల్లో కాలభైరవుడు ధర్మానికి కాపలాదారైతే వారాహి అమ్మవారు భక్తుల రక్షణకు అచంచలమైన శక్తి. పగటిపూట కాలభైరవుని కృప, రాత్రిపూట వారాహి అమ్మవారి కరుణ. ఈ 2 దివ్యశక్తుల రక్షణలోనే కాశీ నిత్యం ప్రకాశిస్తుందని భక్తుల విశ్వాసం. కాశీలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడి అడుగును కాలభైరవుడు గమనిస్తాడని, ప్రతి భక్తుడి హృదయాన్ని వారాహి అమ్మవారు కాపాడుతారని అక్కడ సాంప్రదాయం చెబుతుంది. రాత్రి నిశ్శబ్దంలో గంగ ప్రవహిస్తుంటే విశ్వనాథుని నగరం నిద్రలోకి జారుకుంటుంది. కానీ ఒక దివ్య శక్తి మాత్రమే మేలుకొని ఉంటుంది. అదే వారాహి అమ్మవారు. విశ్వనాథుడు కాశీకి హృదయం, కాలభైరవుడు కాశీకి కవచం, వారాహి అమ్మవారు కాశీకి మహాశక్తి. ఈ 3 దివ్య తత్వాల వల్లే కాశీ మోక్ష నగరంగా కోట్లాది భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది.
ఇలాంటి మరెన్నో ఆలయ పురాణ గాథలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి స్నేహితులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.